సో ఇప్పుడు అంటే సెంట్రల్ లో మళ్ళా అటేగా అనిపిస్తుంది కదా సార్ లేదు వాతావరణం. చెప్పలేము ఆ? చెప్పలేము చెప్పలేమని ఎందుకంటే అయ్యో ఇప్పుడు మన తెలంగాణలో మనం చూడలేదా మొత్తం హోల్ ప్రాసెస్ అని చూడలేదా ఓకే కర్ణాటక గెలవంగానే ఇక్కడ జుమ్మన్ లేచింది సో రాహుల్ గాంధీ పాదయాత్రలో లేచింది సో మనం అసలు అనుకున్నామా కాంగ్రెస్ గెలుస్తుందని అసలు కాంగ్రెస్ క్యాండిడేట్లు లేరు అనుకున్నాం కదా చక్క 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 3-4 monthsలో మారిపోలే మొత్తం సో అట్లా ఇప్పుడు అక్కడ కూడా మారచ్చు టోటల్గా ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ది లీక్ అయింది పేపర్ లీక్ అయింది సో పేపర్ లీక్ అయితే ఊరుకుంటారా నిరుద్యోగులు సో ఇప్పుడు ఎంత మోసారు అట్లాగే ఎంపీలో కూడా మధ్యప్రదేశ్లో కూడా సో అంతకుముందు ఆ వ్యాపంలో కూడా కొన్ని మధ్య 36 మర్డర్స్ అయినాయి వీళ్ళ వలన బీజేపీ వలన కదా ఆ కేసులో అంటే ఎవరైతే విచారణ సమయంలో ఎవరైతే ఎవిడెన్సెస్ ఇస్తారు అనుకున్నారో అందరూ లేపేసిండ్రు అంటే ఇలాంటివి మనకు సెల్ఫ్ గోల్స్ అంటాం కదా ఇలాంటివి బయటకు వస్తున్నాయి చెప్పలేము అంటే ప్రజలలో అది లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం మనం అట్లా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి మారచ్చు టోటల్గా సిచ్యువేషన్ అయితే మారచ్చు. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ ఈ 6 guarantees లో ఫ్రీ బస్సు, ఫ్రీ 500 రూపాయల గ్యాస్, ఫ్రీ కరెంటు, ఇంకోటి ఏంటి సార్ వీళ్ళు అమలు చేసింది 3ఏనా? లేదు ఇంకోటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, ఫ్రీ బస్సు అంతే కదా? లేదు ఇంకోటి 4 అన్నారు కదా? 4 ఇంకోటి ఉంది 2500. సో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఇది లాంగ్ రన్ లో వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేను చాలాసార్లు చెప్తున్నాను నేను ఏంటంటే మీరు అర్హులను గుర్తించి నిజమైన అర్హులకి బాగా అదే నిరుపేదలకు సంబంధించిన అర్హులను గుర్తిస్తే అంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రీ బస్సే ఉంది నేనేమంటా అంటే తక్కువ ఉంటారు రిచ్ పీపుల్ ఎవరు పోతారు బస్సులా అంటారు. ఇప్పుడు ₹1,00,000 తీసుకున్న గవర్నమెంట్ టీచర్లు పోతున్నారు ఫ్రీ బస్సులో పోతున్నారు మంచిగా పోతున్నారు కదా. సో అట్లాగే ఇప్పుడు చాలా మంది అంటే ఫ్రీ బస్ని దాన్ని ఒక గమ్మత్తుగా వాడుకుంటున్నారు వాళ్ళు చాలా మంది అంటే పేదవాళ్ళు కాని వాళ్ళు కూడా. సో నేనేమంటాను ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. సో అందుకనే డెసిషన్ మేకింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా రూపాయికి రూపాయి స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్ డెవలప్ చేయొచ్చు కదా. సో అందుకని అంటున్నా ప్రతి రూపాయి ఇంపార్టెంట్. సో అందుకని లూజ్ డెసిషన్ తీసుకోవద్దు. సో క్లియర్గా ప్రతి స్కీమ్కి అర్హులైన వాళ్ళని మనము గుర్తించాలి వాళ్ళకే రిస్ట్రిక్ట్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎంత ఫెయిల్యూర్ అండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా 28,000 కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చింది. అసలు వీళ్ళు కూడా ఫస్ట్ ఇప్పుడే రిస్ట్రిక్ట్ చేస్తుంటే అయిపోయేది. మొన్న కూడా మళ్ళీ డబ్బులు బాగా అన్ని చేసిండ్రు అట్లా ఇవ్వద్దు అంటే ఎందుకు ఇవ్వాలి అట్లా మనం జాగ్రత్తగా. ఇప్పుడు మొన్న సినిమా యాక్టర్లకు ఇస్తేవి మొన్న కూడా రాళ్ళు రప్పలకి ఇస్తేవి నువ్వు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు లేట్ కానీ ఏమైంది లేట్ అయితే ఏమైంది ఏం కాదు. సో వాడు ఎంత పరిశ్రమ నువ్వే తప్పు చేసిన అబ్బాయి మనం అన్ని మేము సర్దుకోవాలి మేము మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సో అట్లా మనం డబ్బులు వేస్ట్ చేయొద్దు చాలా ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ పవర్ ఎట్లా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా సార్? ఫ్రీ పవర్ 200 యూనిట్ల లోపు వాడుకున్న వాళ్ళకి ఫ్రీ అని అంటున్నారు. అవును అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఇప్పుడు మా ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఉండడం అందుకు అది కూడా కుంభకోణం బయటకు ఇవాళ పేలిపోద్ది. అది కూడా అది కూడా బయటపడుతుంది కదా. అది అంటే ₹4 దగ్గర ₹6 కొన్నాడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే అట్లా వేస్టేజ్ చేయకుండా అవినీతి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ చేస్తే ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అబ్బా. నిజంగా కూడా 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళే చాలా పేదోళ్ళు వాళ్ళు నిజంగా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళే వీళ్ళంతా కూడా. కానీ దాన్ని జాగ్రత్తగా వాళ్ళ వరకే రిస్ట్రిక్ట్ చేయడము చేసి మిగతా అవినీతి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర అరికట్టుకుంటూ అట్లాగే ఇట్లా అరుగులు కాని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ అవి దాన్ని సేవ్ చేయగలిగితే దాన్ని కట్ చేయగలిగితే సో ఈ డబ్బులు సరిపోతుంది దానికి చేయాలి కూడా తప్పదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వాగ్దానం చేశారు కదా చేయాలి కదా మరి చేయాల్సిందే కానీ బట్ నీకు వచ్చే ట్యాక్సుల్ని జాగ్రత్తగా నువ్వు ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా ఎక్కడ దొంగలు పడకుండా నువ్వు అన్ని పన్నులన్నీ కూడా వసూలు చేసుకోవడం నెంబర్ 1 ఇంపార్టెంట్. సో కొన్ని కొత్త పన్నులు కూడా ధనవంతుల మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అబ్బా ఎకరానికి వాడు 1 కోటితో కొని 30 కోట్లకు అమ్ముతున్నాడు అలాంటి వాడి మీద పన్నే నువ్వు. అట్లాగే నువ్వు ఇప్పుడు వైన్లు తాగుతున్నారు రెడ్ వైన్లు తాగుతున్నారు ఒక్కొక్కరు ఫారెన్ విస్కీలు అమ్ముతున్నారు. సో వాటి మీద డబుల్ చేయి వాడు నువ్వు ఎంత డబ్బులు చేసినా వాడు అసలు వాడు బిల్లు ఎంత కూడా చూడాడు. బంజారా మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కూడా వాడు వస్తాడు వాడు కట్ చేస్తాడు చెప్పిపోతాడు వాడు. పెద్ద బ్రాండ్లు పెంచేయండి 3 రెట్లు పెంచండి వాడు తాగేటోడు ఆగడు వాడు ఏం చేయడం అట్లా చెప్తున్నా నేను కొన్ని విషయాలు. సో ఆ రకంగా కొంచెం అడ్మినిస్ట్రేషన్ చేసుకోగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది నెంబర్ 1. సో నెంబర్ 2 మీరు ఎక్కడైతే లీకేజ్ అవుతున్నాయో వాటిని ఆపుకోగలిగితే ఇవన్నీ చాలా ఈజీ ఇంప్లిమెంట్ చేయాలి కూడా. పేదలకు సంబంధించిన స్కీమ్స్ చేయొచ్చు ఏం కాదు.